మీరు చెప్పండి. రఘుభాయ్, ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని ఎంత జ్ఞానవంతంగా అర్థం చేసుకోవాలంటే, ఎస్, అక్కడ కూర్చున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ హోల్ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థని పెంచి పోషించి దాన్ని కాపాడడానికి అది పుట్టిన పార్టీ. అది యాంటీ రిజర్వేషన్, బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలకి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రమోట్ కావద్దు అని ఒక మనుధర్మ ప్రకారం పరిపాలిస్తున్న పార్టీ. అందులో తిరుగులేదు. అంటే ప్రధాన శత్రువు ఉన్నాడని తెలుసు, మనకు తెలుసు. 100% ఈ చట్టానికి ఈ పద్ధతికి అది కోఆపరేట్ చేయదు, అంగీకరించదు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? పోరాట మార్గం ద్వారా ఎదుర్కోవాలి. పోరాట మార్గం ద్వారా అంటే 2 పోరాటాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ అణగారిన వర్గాల పట్ల ఏ వైఖరి అయితే అవలంబిస్తున్నదో ఆ వైఖరిని మార్చడానికి ఉద్యమం ఒకటే శరణ్యం. ఏ ఉద్యమం అది? బహిరంగంగా ప్రజల్లో ఉద్యమం నిర్వహించాలి, పార్లమెంట్లో నిర్వహించాలి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సినటువంటి, తెలుసుకోవాల్సిన, చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ బీజేపీ అంత బలంగా యాంటీ రిజర్వేషన్గా ఉన్నప్పుడు నువ్వు పక్కనున్నటువంటి తమిళనాడులో తెచ్చుకున్న చట్టం ప్రకారం నువ్వు పార్లమెంటు మీద యుద్ధం చేసే ఒక ప్రణాళికని తయారు చేయాలి. అది అవసరమే లేదంటున్నారు కదండి. అది అవసరమే లేదు. కేంద్రంలో రాష్ట్రము చేసే అవకాశం రాష్ట్రానికి ఉన్నది. ఆ వెసులుబాటుని, అవకాశాన్ని మీరు బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉంటే సరిపోతుంది. గవర్నర్ ఒప్పించాలిగా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కదా. అంతే కదా. అది ఒప్పించేది 9th షెడ్యూల్ రూపమా లేకపోతే ఈ రూపమా? ఏ రూపంలోనైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కదా. అంతే కదా. ఒప్పించాలంటే భారతదేశంలో అనేక పార్టీలు కలిసినాయి సార్. కొన్ని ఇష్యూస్ కోసం అనేక పార్టీలు కలిసి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక స్టార్ పాయింట్ లాగా ఢిల్లీలో ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద సామాజిక న్యాయం మీద సభలు పెట్టడం, దానికి కంచైలయ్య గారు అటెండ్ కావడం, అవి మీటింగ్లని మనం చూసినాం. ఆ మీటింగ్లలో రేవంత్ రెడ్డిని ఒక జ్యోతిరావు ఫూలే లాగా చూపించారు. అంటే ఈ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక వీరుల్లాగా రేవంత్ రెడ్డిని పోర్ట్రేట్ చేసిండ్రు. అలాంటి వీరుణ్ణి నాయకుడిగా మరి తీర్చిదిద్దుతున్న రాహుల్ గాంధీని చూపించారు. మనం ఏమంటున్నామంటే, ఆ సభలో స్పిరిట్ ఎక్కడైనా కనిపిస్తుంది? ఇప్పుడు అద్భుతమైన ఒక నేషనల్ లెవెల్ అతి కొద్ది మందితో జరిగిన ఒక రిచ్ సోషల్ జస్టిస్ మీద ఒక మీటింగ్ ఢిల్లీలో నిర్వహించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ అటెండ్ అయ్యారు. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి తన కులగణన యొక్క కమిటీ, ఆ కమిటీలు అందరూ పోయి అద్భుతంగా కులగణన మీద, సామాజిక న్యాయం మీద ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే ఫోర్ఫ్రంటల్గా ఉండి పోరాడుతుంది అని ఒక పెద్ద సందేశాన్ని దేశానికి ఇచ్చిండ్రు. ఆ సందేశం ప్రకారం దేశంలో అణగారిన వర్గాల కోసం పోరాడాలని కూడా ఒక పెద్ద చిత్రీకరణ చేసిండ్రు. దాని ప్రాక్టీస్ ఏంది అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలకి రాహుల్ గాంధీ యొక్క కార్యాచరణ ఏంటి, రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణ ఏంటో మేము వాళ్ళు అడుగుతున్నాం. రేవంత్ రెడ్డిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో పొగిడింది? తెలంగాణలో కులగణన చేసింది, బీసీలకి 42% రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చింది అని ఒక రేవంత్ రెడ్డిని ఒక గొప్ప వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు మనమేమంటున్నామంటే, రేవంత్ రెడ్డి ముందు ఒక బీజేపీ పార్టీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. మరి ఆ బీజేపీ పార్టీ మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నా, నేను ఏఐసీ తోటి, కాంగ్రెస్ తోటి, సిడబ్ల్యూసీ తోటి, పార్లమెంటు కమిటీతో మాట్లాడి 9th షెడ్యూల్ ప్రోగ్రాము కేంద్రం నుంచి రక్షణ చట్టం తీసుకొస్తుంది. ఏ రూపంలో 9th షెడ్యూల్ అని ఈశ్వరయ్య గారు ప్రపోజ్ చేస్తున్నారు. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చెప్పారు. ఓకే, అదే ఫైనల్ అనుకుందాం, ఎందుకంటే పక్క రాష్ట్రంలో జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలు అనేటువంటి భ్రమలో మేము ఇరుక్కపోయి విద్యా ఉద్యోగ రంగాలు మర్చిపోతున్నాం. ఇక్కడ ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఇక్కడ స్థానిక సంస్థలు నువ్వు పోటీ చేయించకపోతే అవసరమైతే మెయిన్లో వచ్చేసి మేము పోటీ చేస్తాం, ఒకవేళ అంతకీ కాకపోతే, లేకపోతే యుద్ధం చేస్తాం ఓపెన్లా. మరి విద్యా ఉద్యోగ రంగాల సంగతి ఏంటి? విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు అన్నీ కలిపి మాకు రిజర్వేషన్స్ని రక్షణ చట్టం అయినటువంటి 9th షెడ్యూల్లో పెట్టి కేంద్రం మీద యుద్ధం చేసే ఒక ప్రణాళిక రేవంత్ రెడ్డి రచిస్తాడా లేదా? మాకు ఇది తేల్చాలి. ఇది అంతిమ పరిష్కారం, అంతిమ విముక్తి. దానికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహించి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని, అన్ని సంఘాలని,
మేధావుల బృందాన్ని, నువ్వు నచ్చిన వాళ్ళని, నువ్వు మెచ్చిన వాళ్ళని తీసుకొని పోయి రాష్ట్రపతిని కలిపి, ప్రధానమంత్రిని కలిపి, ఒక రిప్రజెంటేషన్స్ ఢిల్లీ తీసుకుపోయి దీంట్లో నుంచి రేవంత్ రెడ్డి ప్రణాళిక ఏం చేయాలి అని అంటే, ఎస్ నాకున్న 100 మంది పార్లమెంటు సభ్యులు ఎందుకంటుండు అనాలి అని అంటున్నాం. ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి షురూ చేసిన సోషల్ జస్టిస్ ప్రోగ్రామ్, అది 42% చట్టం కానీ లేదంటే కులగణన కానీ, ఈ రెండింటికి ఆమోదం తీసుకున్నాడు. వాళ్ళ స్పిరిట్ తోటే ఇతను ఆమోదం వచ్చింది. ఇద్దరు కలిసే ఈ ప్రక్రియ చేశారు కాబట్టి ఇప్పుడు ఏఐసిసి దీనికి అనుకూలంగా ఉంది. ఏఐసిసి అనుకూలంగా ఉన్నప్పుడు నిర్ణయం ఏం తీసుకోవాలి పార్లమెంటు నాయకత్వం? 100 మంది పార్లమెంట్ సభ్యులు యుద్ధం ప్రారంభించారు. ఈ యుద్ధం ఎంత పెద్ద యుద్ధం? తెలంగాణని మోడల్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ని విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 3 బిల్లులు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 బిల్లులకి సంబంధించి 9th షెడ్యూల్ ప్రోగ్రాం ఒక్కటే మనకి పరిష్కారంగా కనిపిస్తుంది. ఫలానా తమిళనాడులో అమలైంది కాబట్టి ఆ గమ్యంగా చూపిస్తూ ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రజాయుద్ధము, పార్లమెంటు యుద్ధము, 2 యుద్ధాలు ఏకబిగిన, భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ సెంట్రిక్గా, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ప్లస్ పార్లమెంటు యుద్ధం, ఈ 2 యుద్ధాలకి ముందు కాంగ్రెస్ పార్టీని ఒప్పించి ఒక 10 రోజుల్లో యుద్ధాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తాడా లేదా? ఇది రైట్ పాయింట్. ఇప్పుడు మీరు ఏదైతే బీజేపీ ఒకవేళ అనుకుంటే ఇక్కడ రాష్ట్రానికి అవకాశం కల్పిస్తే అదై ఆ రకంగా అవుతుందని అనుకున్నా, లేదు 9th షెడ్యూల్ అయినా ఏదైనా బీజేపీ ఖచ్చితంగా వాళ్ళది అయితే ఉండాల్సిందే పాత్ర. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటానికి సిద్ధం అవుతుందా అన్న దగ్గర ఇప్పుడు క్వశ్చన్ మార్క్. విషయాలు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి దేశంలో ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి ఎజెండా ఏంది? ఇండియా కూటమి ఎజెండా దేశంలో కులగణన జరగాలి, ఆ కులగణన దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని ఇండియా కూటమి ఒక్కటే రిజల్యూషన్ చేసింది. ఇండియా కూటమిలో ఎవరు ఉన్నారు? ఒక కాంగ్రెస్ పార్టీతో సహా ఒక స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, ఒక బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మన తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి నుండి అఖిలేష్ యాదవ్, ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీల కూటమి ఉన్నదో కాంగ్రెస్ తోటి ఇండియా కూటమి ఏర్పాటు చేసి ఒక లైన్ తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి లైన్ ఏంది? కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది, ఈ కులగణన వ్యతిరేకము అని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో తర్వాత ఇండియా కూటమి ఎప్పుడైతే అయినదో కులగణన చేయనన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు, ఆ తర్వాత యూపీ ఎన్నికలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు బీసీలకు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక బహుజన రాజ్యాలు ఏలుతున్నటువంటి రాష్ట్రాలు, అవి బహుజనులే ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల దెబ్బతోటి, భయంతో బీజేపీ దేశంలో కులగణన చేస్తామని చెప్పింది. అంటే ఒకవైపు రాజకీయ యుద్ధం జరుగుతుంది, ఇంకొకటి విశారదన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలన్నాడు. రేవంత్ రెడ్డి 2 సార్లు యుద్ధం చేసిండు. మేము ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ రోజు ధర్నా పొద్దుందాకా కూస్తున్నాడు, ఒక హెచ్చరిక చేసిండు. ఆ ధర్నాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతమంది అంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ వచ్చారు. రెండోసారి 3 రోజుల ప్రోగ్రాం ఇచ్చారు. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 3 రోజుల ప్రోగ్రాం ఇచ్చింది. ఒక రోజు ర్యాలీ తీసిరు, రెండో రోజు ధర్నా చేసిరు, 3వ రోజు రాష్ట్రపతిని కలవాలి. ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే పోరాటం అనేది, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఎత్తు, జంతర్ మంతర్ వేదిక కంటే పోరాట వేదిక ఒకటే రోజు తెలంగాణ ఉద్యమంలో కాబట్టి ఫాలో అప్ మూవ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఏదైతే జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్ అయినా ఎవరైనా, భారతదేశంలో మండల్ కమిషన్ ఉద్యమైనా ఏనైనా జంతర్ మంతర్ దగ్గర జరిగింది. ఒక ఉద్యమాన్ని అంత ఈజీగా మనం తీసేయచ్చు. ఇక్కడ ఉద్యమం చేసిన ఢిల్లీ దాకా పోయి కొట్టాడడం ఒక సమస్య. అయితే రేవంత్ రెడ్డి చేసిండు, అది సరిపోను చేయలేదని నేను అంటున్నా. అది మీరు అన్నట్టు 100% మీరు అనేది ఒకరోజు 2 రోజులు చేసేటువంటి పరిస్థితి కాదు. దీర్ఘకాలిక ఉద్యమం ఉండాలి. ఆ పని అయ్యేంత వరకు ఢిల్లీ మీదనే ఫోకస్ పెంచాలి. ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన తప్పు ఏంటంటే, ఇవాళ విశారదన అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎమ్మెల్యే కాదు, మొన్న ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే 300 పైకి చిలుకు ఓట్లు వచ్చినాయి. అంటే ఇండియా కూటమికి 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 300 మంది పార్లమెంట్ సభ్యులు కనుక తలుసుకుంటే, వాళ్ళు దీన్ని ఒక ఎజెండా పెట్టుకుంటే అవలీలగా వారం రోజులలో బిల్లు పాస్ అవుతుంది. కానీ అక్కడ విషయం ఏంటంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ పవర్ పాలిటిక్స్ ఎవరికైనా ఉంటాయి. వాళ్ళు సాధువులు కాదు, సన్యాసులు కాదు. రేపు బీహార్లో కనుక ఒక ఇండియా కూటమి కనుక గెలిచిందనుకో, బీహార్లో గెలిచినాక నెక్స్ట్ తమిళనాడులో గెలుస్తారు.
తమిళనాడులో గెలిస్తే నెక్స్ట్ యూపీలో గెలుస్తారు. యూపీ అనేది పెద్ద రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాలు ఏదైతే గెలిచిందో ఢిల్లీ పీఠ మీద వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా నోట్లు దొంగ ఏదైనా ఓట్ల చోరీ దాని మీదనే ఫోకస్ పెంచారు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా కవర్ చేసిర్రు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఈసారి పార్లమెంటులో మేము కొట్లాడతాము అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు పార్లమెంట్లో, కానీ దాన్ని తిరస్కరించి వచ్చి బయట ధర్నా చేశారు. వాళ్ళు కంటిన్యూగా పార్లమెంటులో ఎన్ని రోజులు నడిచిందో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అన్ని రోజులు బయట ధర్నా చేశారు. కానీ అది సరిపోదు. 300 మంది పార్లమెంట్ సభ్యులు చేస్తే తప్ప సరిపోదు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి రిలేషన్ ఎట్టున్నాయో నాకు తెలియదు. ఇక మీరే అర్థం చేసుకోవాలి. రేపు బీహార్లోనో తమిళనాడులోనో యూపీలోనో రిజల్ట్ ఏమైనా అటు ఇటు అయింది అనుకోండి, అది ఏంది పరిస్థితి? మరి ఇప్పుడు రిజల్ట్ అప్పుడైనా పోరాటం ఒకవేళ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఈసారి మేము యుద్ధం చేస్తాము, తర్వాత మా రాహుల్ గాంధీ గారిని తీసుకొని నరేంద్ర మోడీ దగ్గర కూర్చుంటామన్నాడు. రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి 2 సార్లు అపాయింట్మెంట్ అడిగినా నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంటి ముందర కూర్చోవాలి, ప్రధానమంత్రి ఇంటి ముందరైనా కూర్చోవాలి, రాష్ట్రపతి ఇంటి ముందర కూర్చోవాలి. కానీ వీళ్ళకు కార్యాచరణ లోపించినటువంటి మాట వాస్తవమే. నేను 100%, ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రతినిధి కాదు. నా శరీరంలో బ్లడ్ అంత ఏంది, నా బీసీలకు లాభం జరగాలి, నోటికాడి ముద్దబాయ కదా అని ఆవేదన, బాధ, కన్నీటి బాధ తప్ప మాకేం లేదు. 42% వస్తే ఇది టెంపరీగా 42% రిజర్వేషన్లు వస్తాయి. ఇప్పుడు ఎందుకు 42% మీద ఇంత పట్టుబడుతున్నామంటే, ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయో, ఎప్పుడైతే బీసీ మాకు సిగ్గనిపిస్తుంది. బీసీ నాకు ఇంకొక పాయింట్, ఓసీ ప్రధానమంత్రులేమో సంఘాలుగా ఉన్న మీలాంటి వాళ్ళు కూడా ఎంతసేపు కర్ర పట్టుకొని నాక్ చేస్తూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి తప్ప ఎక్కడో ఒక దగ్గర మీరు మాకు పాజిటివ్గా ఉన్నారు అనే కోణాన్ని ప్రజలకు కలిగించాలి. మా అంత సీరియస్గా ఎవరు పోరాటం చేయలేదు. కులగణన ఇది చిత్తు కాగితాలు చింపి వాని ముఖాన కొట్టేసినాం. కులగణన విషయంలో టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ల సంవత్సరంలో కేసీఆర్ ఏ బీసీ సంఘానైనా ఏ దళిత సంఘానైనా ఎవరినైనా కలిసే అవకాశం ఇచ్చిండా? కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చిండా? టీఆర్ఎస్ ఉన్న సందర్భం లోపల బీసీ రిజర్వేషన్ 41% పెంచుకునే అవకాశం ఉంటుండే కులగణన లేకుండానే. కానీ జైపాల్ యాదవ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రన్న వాళ్ళు తీసుకుపోయి వినతి పత్రం ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎవరైతే ఇప్పుడు బీసీ అని చెప్పి కొట్లాడుతున్నారో, సరే కొట్లాడాలి, రావాలి, వాళ్ళు కూడా బీసీ సోదరులే. 34% నుంచి 18% అసెంబ్లీలో తగ్గిస్తూ ఓటు తీర్మానం చేసినప్పుడు, చట్టం చేసినప్పుడు ఇదే బీసీ సోదరులు చేతులెత్తారు. ఉమ్మడి కార్యాచరణ కనబడట్లేదు అన్నదే నా పాయింట్. ఉమ్మడి కార్యాచరణ చేయాలి. మీరు ఇద్దరు ఉన్నారు, మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. లేదు, ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ఏకీభవిస్తున్నారు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. రేవంత్ రెడ్డి వచ్చిన నామినేటెడ్ పోస్టులు కానీ, సమాచార కమిషన్లు కానీ, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు కానీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తుండు. అది 100%, దాంతో ఏకీభవిస్తా. కానీ ఈ ప్రాసెస్లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి దీనికి అడుగడుగున బీజేపీ ఎట్లా అడ్డుకుంటుంది. ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టిండు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టడం వల్ల మన ఓయూలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓయూలో 384 వచ్చిన ఒక అగ్రకుల అమ్మాయికి సీట్ వచ్చింది. 384 మంది ఉన్న బీసీ అమ్మాయికి సీట్ రాలేదు. 3280 ఉన్న సీట్ వచ్చింది. గ్రూప్ 1 పోస్టులు చూడండి, ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ చూడండి, టీచర్ పోస్ట్ చూడండి, కానిస్టేబుల్ పోస్ట్ చూడండి, మొత్తం అగ్రకులాలకే పోతుంది. బీజేపీ ఉండడం వల్ల ఎట్లయిపోయిందంటే రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాడు. ఒక దళిత చీఫ్ జస్టిస్ ఉంటే చెప్పులు ఇచ్చేస్తున్నారు, రేపు ఇండియా నుంచి వచ్చి కూడా దాడులు చేస్తారు. ఇది అవసరమా అంటున్నా బీసీ